సార్ నమస్తే. ఇక్కడే ఉంటారా? కరీంనగర్‌లోనే ఉంటారా మీరు? కరీంనగర్‌లో ఉంటాం. నేను మామూలుగా ఇటీవల బీజేపీను బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అనేటువంటి విధంగా చర్చ నడుస్తుంది. అసలు దీన్ని ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం ఏంది? భయం అంటే ఇప్పుడు పెత్తనము అనేది ఒకరికిచ్చినా, ఒకరికియ్యకున్నా కోపాలు వాళ్ళకి. నాదే నడవాలని ఒకరు చూస్తారు. ఒకరేమో మంచిగా స్వేచ్ఛగా నడవాలని ఒకరు చూస్తారు. ఈ చేసే దాంట్లో వాళ్ళు కొట్లాడుకుంటే పబ్లిక్కు బాగుండదు. వాళ్ళు చేసే అటువంటిది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇచ్చిండ్రు, ఒకరికిచ్చిండ్రు. నడవని చూద్దాం దాన్ని. చూసినంక వాళ్ళు మంచిగా చేయనప్పుడు వేరే దానికి సంప్రదించాలి. గానీ వాళ్ళు కాకముందే వీళ్ళే అనుకుంటే ఎట్లా ఆయనకియ్యలేదని ఈయన కోపం, ఈయనకియ్యలేదని ఆయన కోపం. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికిస్తే బాగుండు? గోషమల్ ఎమ్మెల్యేకే ఇచ్చేడుండే. ఎవరు రాజా సింగా? రాజాసింగ్‌కి ఇయ్యాలి. ఎందుకంటే రాజాసింగ్ అనేటాయనే మొదటి సున్ని ఉన్నాడు. ఆయన మాటలు ఆయన అన్నా కూడా ఎవరి మీద ఎక్కువ విమర్శించడాయన. ఆయన బాగుంటుండే. మీ జిల్లా నుంచి బండి సంజయ్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నారు. వాళ్ళని కాదని చెప్పేసి రామచంద్రరావును వాళ్ళ అధ్యక్షుని చేశారు. రామచంద్రరావు కూడా పాత వ్యక్తే. ఆయన కూడా పార్టీలు మారలే. అందులోనే ఉన్నాడు. ఆయన కూడా చేసుకుంటా పోతుండు మంచిగానే. సరే ఇప్పుడు అక్కడ ఏంది అంటే నలుగురు కలిసి చేస్తారు. ఒక అధ్యక్షుడిని ఎన్నుకున్నప్పుడు నలుగురు వాళ్ళది ఎట్లా ఉంటుందో అన్నది చూసినాకనే ఇస్తారు వాళ్ళు. లేకుంటే ఇవ్వరు. అంత పెద్ద పోస్టుల లోపల వట్టోళ్ళకి ఇయ్యరు కదా. ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. కాకపోతే రాలేదు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే ఇక ఇప్పుడు వాళ్ళకు పార్టీలో ముఖ్యం. అయితే ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌లోకి వెళ్ళి బీజేపీలోకి వచ్చిండు. ఇప్పుడు బండి సంజయ్ ఫస్ట్ నుంచి బీజేపీ. వీళ్ళిద్దరికి పడతలేదు అంటే ఈయన ద్వారా ఆయనకి వచ్చిందని ఆయన అనుకుంటున్నారు. అట్లా అనుకోని గిట్ట వీళ్ళకి భేదాలు వస్తున్నాయి. అంతేగాని ఇక వేరే ఏముండదు. నిజమేనా బండి సంజయ్ ఈటల రాజేందర్ పడతలేదు పార్టీలు అనేది నిజమేనా? అప్పటి మటుకు అవి వాళ్ళు మంచిగానే ఉంటారు. అందరు మంచిగానే ఉంటారు. మళ్ళీ కలుసుకపోతారు. మళ్ళా వ్యవస్థ నడుస్తుంది. వీడియో ప్రకారంగా ఏదో ఒకటి విమర్శలు రావాలి కదా. విమర్శలు వచ్చినప్పుడే మీకు వీడియోకి పని ఉంటుంది. లేకుంటే పని ఉండదు. ఎట్లా ఉంటుంది? మేము కొట్లాడుకున్నప్పుడు మీకు వస్తారు, మీరు చూస్తారు, మీకు పని వస్తుంది. అంతేగాని ఇప్పుడు నేను కూడా షాపు నడుపుకుంటున్నాను. మీరు వచ్చినప్పుడే గిరాకీ ఉంటుంది. లేనప్పుడు నాకే ఉంటుంది. అందుకే నడుస్తుంది. అది అవన్నీ అవి అన్నీ ఎవరు పట్టించుకోరు. అయితే ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పి కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఇవ్వలేకపోతున్నారు. పార్టీ మారుతారనేటువంటి చర్చ జరుగుతుంది. పార్టీ మారితే ఎట్లా ఉంటుంది ఈటల రాజేందర్? ఇక పార్టీ మారుస్తుంది అంటే ఇప్పుడు రాజకీయ నాయకులందరూ అంతే. ఓ పార్టీ నుంచి ఓ పార్టీకి పోతారు, ఓ పార్టీ నుంచి పార్టీ పోతారు. వాళ్ళకి ఇంట్లో మంచిగా అయితే అందులోకి పోతారు, అందులో మంచిగా అయితే ఇంట్లోకి పోతారు. అంతే ఉంటుంది. కానీ అవి మా అన్నంత సేపట్ల వాళ్ళ శేషుడు అయితే గవే కదా, పోస్టులు అయితే గట్లే ఉంటాయి కదా. అంతేగాని దాని లోపల ఇక మారుతూనే ఉంటారు. అందరు మారినోళ్ళు ఎవరు లేరు, అందులో అంతా మారినోళ్ళే ఉన్నారు. ప్రతి పార్టీలకు అంతే. వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు. మొన్నదాకా కేసీఆర్ అయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో పుట్టినోళ్ళే వీళ్ళు. తెలుగుదేశం పార్టీలో వట్టిగా వాళ్ళని కూడా కట్టెపుల్లు వేస్తే కూడా గెలిచినప్పుడు ఇవంతా ఉన్న వాళ్ళు అంతా తెలుగుదేశం వాళ్ళే. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే అంత వాళ్ళే. ఒకవేళ ఈటల రాజేందర్ కనుక పార్టీ మారితే కరీంనగర్ ప్రజలు, హుజురాబాద్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారంటే ఇక ఇప్పుడు పాలన కాంగ్రెస్ ఉంది. ఎవరైనా కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ కూడా కొన్ని పథకాలు పెట్టింది, ఇస్తుంది, కొన్ని ఇస్తలేదు. దాని లోపల మాత్రం ఇప్పుడు ప్రపోజల్ అయితే కాంగ్రెస్కే ఉంటుంది. ఎవరి అధికారం, ఎవరి బలం ఉన్నోళ్ళగా ఎవరైనా చేస్తారు. అది అట్నే ఉంటుంది. ఇప్పుడు మాది ఒక గ్రామం, చిన్న గ్రామం. సర్పంచ్ ఎటువంటి వాడైనా సర్పంచ్ మాటలు వింటారు, కానీ మా మాట వింటారా? వినరు. అదే అధికారం ఎవరికి ఉంటే వాళ్ళ మాటలే వింటారు. వాళ్ళకే ఉంటుంది. అట్లా వాళ్ళు కూడా కొన్ని చేస్తారు. ప్రజలకు బియ్యం ఇస్తున్నారు, పోతే బస్ కిరాయిలు ఇస్తున్నారు. ఇవన్నీ కొన్ని ఉచితాలు పోతున్నాయి కదా, ఉచితాలు ఇస్తున్నారు. ఇవన్నీ కడుపుకు సంబంధించినవి. ఇంకోవైపు కొత్త పార్టీ పెడతారని కూడా చర్చ నడుస్తుంది ఈటల రాజేందర్. కొత్త పార్టీ పెడితే తెలంగాణలో అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే కొత్త పార్టీలు ఎంతో మంది పెట్టారు, ఎంతో మంది పోయారు. ఇప్పటి వరకు కొత్త పార్టీ సక్సెస్ కాదు. అది టీఆర్ఎస్ కూడా ఎట్లా సక్సెస్ అయింది అంటే కొన్ని కారణాలలో కొన్ని రోజులు పబ్లిక్ ఇబ్బంది పడి కూట్లో ఆ టీఆర్ఎస్ వచ్చింది. లేకుంటే టీఆర్ఎస్ రాదు. మళ్ళీ అందులో ఇది కొద్ది మాటలను బట్టి కూడా కేసీఆర్ మాటలు బట్టి అవన్నీ బట్టి ప్రజల లోపల అది గ్రహించుకొని మనకు కావాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ఓట్లేసారు. లేకుండా ఓట్లేపు. మళ్ళీ ఇంకొకటి టీఆర్ఎస్ ఆయన ఫస్ట్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు. తర్వాత అది పోయింది. పోయినాక బీజేపీ సర్వతప్పున్నాడు పోయి. అప్పుడు అది పోయింది. స్వతంత్రంగా వచ్చినప్పుడు స్వతంత్రంగా చేసినప్పుడు ఆయనకు ఎన్ని సీట్లు రాకపోయినాక ఇంకా ఇవన్నీ ఉద్యమాలు ఇవన్నీ ప్రజలను గ్రహించుకొని అప్పుడు పార్టీ ఒంటరిగా చేసినప్పుడే వచ్చిండు. పొత్తు పెట్టుకున్నప్పుడు రాలే. ఇక ఆ మూమెంట్ సార్ ఒకటి విషయం ఏంది అంటే
ఎవరైనా పబ్లిక్ రిస్క్ ఎత్తినాక ఇంకో పార్టీని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్నాక తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ అది కొన్ని రోజులు చూస్తారు. మళ్ళీ ఇంకో పార్టీ ఎన్నుకుంటారు. ప్రజల లోపల బాగా హుషారున్నారు ఇప్పుడు. ప్రజలు బాగా హుషారున్నారు ఇప్పుడు. ఎందుకంటే సరే మంచిగా అనిపిస్తే ఒకసారి 2 సార్లు వస్తారు. మళ్ళీ మూడోసారికి ఎట్లైనా చేంజ్ చేస్తారు. చేంజ్ చేసినప్పుడే మనకు డెవలపింగ్ అవుతుంది. లేకుంటే కాదు. డెవలపింగ్ కావాలంటే చేంజ్ చేయాలి. అట్లా ఎక్కడైనా ప్రపంచం కానీ వాడుకతో ఎవరైనా కూడా అంతే చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫైనల్‌గా ఈటల రాజేందర్ బీజేపీలో ఉంటాడా? మరి బయటకొస్తాడా? ఆయన ఆలోచన ఎట్లున్నదో మనం ఏం చెప్పలేదు. మనం చెప్పగలం కదా. వాళ్ళ ఆలోచన వాళ్ళ ఉదయం లోపల ఉన్నది మన ఉదయంకు సహకరించదు అది. బయటకొస్తే మంచిదా? లేకపోతే బీజేపీలో ఉంటే మంచిదా ఈటల రాజేందర్? బీజేపీలో ఉంటే అంటే ఇప్పుడు ఆయన ఇంత తొందరగా వెళ్తే కూడా బాగుండదు. ఎందుకంటే మొన్ననే పోయింది కదా. ఇంత ఉండి లాస్ట్ మూమెంట్లోనన్నా అప్పుడు పార్టీ పెట్టుకునేనా బాగుంటుంది, వెళ్ళినా బాగుంటుంది. కానీ ఇప్పుడు పోతే కొద్దిగా పార్టీకి ఏమంత నష్టం ఏం జరగదు. కాకపోతే ఆయన ఆలోచన ఎట్లున్నదో మనం చెప్పలేము కదా. ఇద్దర్లా బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరిలో ఎవరు ద బెస్ట్ లీడర్? ఇక బండి సంజయ్ అంటే మొదలుస్తున్నాడు. ఇతర రాజేందర్ మొన్న వచ్చిండు. ఇక ఇతర రాజేందర్ ఏం చూడలేదు కానీ ఇక బండి సంజయ్ అయితే చేస్తుండు, కొన్ని పనులు చేస్తుండు, కొన్ని పనులు అయితేనే ఉన్నాయి. ఆయన సెంటర్ మినిస్టర్ కదా, ఎట్లయినా అయితే తీసుకొస్తాడు, కొన్ని పనులు తీసుకొస్తారు. ఇక ఎవరి హయాంలో ఏవి ఉంటే గవే అవుతాయి. అంతేగాని ఎవరైనా కూడా అక్కంచెలు వచ్చినప్పుడే చేస్తారు కానీ మా స్వతంత్రంగా అయితే ఎవరు చేయరు. ఏదైనా వచ్చినప్పుడు దాన్ని కేటాయించుకొస్తారు, చేస్తారు. ఆడ మాట్లాడగలుగుతారు వాళ్ళతోని. మాకు నా అభివృద్ధి కావాలి అంటే నా నియోజకవర్గంలో పనులు కావాలి. పనులు కావాలన్నప్పుడు నాకు సహకరిస్తారు. అసలున్నప్పుడు కొన్ని పనులు తీసుకొచ్చుకోవాలి. వాళ్ళు కూడా తీసుకొచ్చుకుంటే చేస్తే ఉన్నప్పుడు తరతరాలు పేరు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు హైటెక్ సిటీ తీసుకొచ్చాడు. కొన్ని ఏళ్ళు ఇప్పటికి కూడా పేరు ఆయనదే ఉన్నది. అభివృద్ధి చేసిండు హైదరాబాద్. వాస్తవంగా ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నది. గట్ల అది ఎవరి హయాంలో ఏది చేస్తే అదే పేరు ఉంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ చేసింది అన్ని ప్రాజెక్టులు అన్ని కట్టింది, బ్రిడ్జిలు కట్టింది. ఇప్పుడు ఇప్పటికి కూడా ఎవరు చేసినంటే ఇందిరాగాంధీ చేసింది అప్పుడు అని ఉంటుంది. అట్లా ఎవరి హయాంలో ఏది చేస్తే అది మాత్రం పేరు ఉంటుంది. ఎప్పటికైనా పేరు ఉంటుంది. ఇక ఎవరు అయినా ఏదైనా కూడా ఎవరి హయాంలో చేసే పనులు వాళ్ళ హయాంలో చేస్తుర్రు, అవుతాయి అంతే. వాళ్ళు హామీలు ఇచ్చినా వీళ్ళు హామీలు ఇచ్చినా ఇన్నిగానం ప్రజలకు ఇయ్యద్దు. ప్రజలు సోమరబోతులు అవుతారు. ఏం చేస్తారు? అడ్డవులు పైసలు ఇస్తారు. ఇవన్నీ ఇయ్యద్దు. ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు కానీ ఇట్లా ఇయ్యద్దు, ఇంతగానం ఇయ్యద్దు. ఏదో 1, 2 పెట్టాలి ప్రజలకు. కానీ ఉన్న 10 మంది 10 హామీలు పెట్టినా కూడా వాళ్ళు ఇంకా ఏమి ఇస్తుర్రు అని అంటారు. ఇంకా ఏమి ఇస్తారు? ఇప్పుడు మొత్తం దోసుకొని వచ్చి వీళ్ళకి పెడతారా? పెట్టలేరు. ఇప్పుడు రైతులకు కానీ మస్తు ఇస్తారు. మరి మాకు లేని వాళ్ళకి ఏం తక్కువ చేస్తారు రైతు అనేటోళ్ళు? ఇప్పుడు బియ్యం కన్నా కూరగాయలు కొనుక్కున్నా ఏ కొనుక్కున్నా 100 రూపాయల కిలో కూరగాయలు ఉన్నాయి. కూరగాయలు మాకు రైతు వాళ్ళకి ఇస్తున్నారని మరి తక్కువ ఇస్తురా? లేని వాళ్ళకు భూమి ఉన్నోనికి పైసలు ఇస్తున్నారు. మరి భూమి లేని వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? సరే ఇప్పుడు నేను అమ్ముకున్నా కావచ్చు, నేను చేసి ఉండొచ్చు. కానీ భూమి లేని వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉన్నది? దేనిలోనైనా ఉపయోగం ఉంది కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తలేదా? భూమి లేని మాత్రం ఏం లేదు, భూమి ఉన్నకే ఉన్నది. భూమి ఉన్న వాళ్ళకి అన్ని విధాలు ఉన్నది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకేం లేదు సార్, ఉన్నది అమ్ముకున్నాం. ఇక 5గురం అన్నదమ్ములం కొట్లాడుకున్నాం. ఆయనతో ఎవరి దాల్లో అమ్ముకున్నాం, తతం అయిపోయింది. ఇప్పుడు అందరం రోడ్ల మీదనే ఉంది. ఏం చేయాలి? భూమి లేని వాళ్ళకి ఏం చేయాలి ప్రభుత్వం? భూమి అన్నా ఇయ్యద్దు, భూమి కూడా ఇయ్యద్దు, ఏది ఇయ్యద్దు. కాకపోతే ఎవరికైతే ఎక్కువ అమౌంట్ అనేది గవర్నమెంట్ చెందుతుందో ఆ చెందిన కొంచెం అన్నా లేనివానికి ఇవ్వాలి. ఇస్తుంది కదా, అనేక స్కీములు పెడుతుంది కదా. కేసీఆర్ ఉన్నది 100 ఎకరాలకి ఇచ్చాడు. అదే భూమి లేని వాళ్ళకి ఆ 100 ఎకరాలు 2 ఎకరాలు ఈ పైసలు భూమి లేని వాళ్ళకి ఇవ్వకపోయాడు. వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అంతా ఉన్నోళ్ళకే పెడుతుర్రు అని పరాలు వచ్చింది. మరి ఉన్నోళ్ళకి పెట్టే వాళ్ళు లేని వాళ్ళకి కూడా ఏంటని ఇస్తే ఏమవుతుంది? అందుకే కదా కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే పెట్టాడు. ఇంట్లో కూకుండా పెట్టానంటే ఆయన కూడా కొన్ని చేసిండు, కొన్ని అదే అంతే ఉంటుంది సార్. అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు మన ఇంట్లో మనకే ఇద్దరు మంచోళ్ళు అంటే ఇద్దరు చెడోళ్ళు అంటారు. మన ఇంట్లోనే ఇక్కడ కూరగాయలు అయినా ఏదైనా అన్నం రోజు వండుతారు, రోజు ఒక్క తిరిగి వండుతారా? వండరు. ఈ పాలన కూడా అది ఉంటుంది. ఎవరెవరు ఒకరికి నచ్చుతారో ఒకరికి నచ్చదు.